అంబేద్కర్ కు అవమానం, రాజీవ్ గాంధీకి పూలహారం. కాంగ్రెస్ మార్కు పాలన. ఏప్రిల్ 14న అంబేద్కర్ స్టాచ్యూను పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకున్న పోయినాం. ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు. కోడ్ ఏమైందంటారు నెటిజన్లు. సీఎం రేవంత్ తీరు పైన ఆగ్రహం. ఇంత దుర్మార్గం అంటే ఈ దేశానికి ఒక దిశ చూపించినటువంటి మహానాయకుడు, మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన జయంతి రోజు కనీసం పూలమాల వేయలేదు, పూలు అలంకరించలేదు, నివాళులు అర్పించలేదు, కొబ్బరికాయ కొట్టలేదు, కనీసం అటు వైపు కూడా తిరిగి చూడలే. ఇదే కాంగ్రెస్ సన్నాసులు. ముఖ్యమంత్రి కానుంచి మొదలు పెడితే అందరు కూడా. ఆయన ఇదే విషయాన్ని V6లో కూర్చున్నప్పుడు ఒక ఆయన అడిగిండు, ఎందుకు మరి మీరు అంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నప్పుడు మీరు దాన్ని కనీసం ఎందుకు అలంకరణ చేయలేదు, దేనికోసం చేయలేదు అంటే, అసలు మీకు అర్థమైతే లేదు, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఇదంతా అధికారం మొత్తం ఈసీ చేతులు ఉంటది, సిఎస్ వీళ్ళు చూసుకుంటారు, అసలు కేసీఆర్ కు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని చెప్పేసి పెండనోరేసుకొని అదే రేవంత్ రెడ్డి అంటోడు మాట్లాడాడు ముఖ్యమంత్రి. సో కాబట్టి ఈ విధంగా ఎన్నికల కోడ్ ఉన్నా గానీ పోతాడు, పూలమాలేస్తాడు, ఇట్లా దండం వేస్తాడు, ఆడ పూలేస్తాడు, అన్ని వేస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా పోయి దానికి ఆడ ఫోటోలు దిగుతాడు. కానీ అంబేద్కర్ కి మాత్రము అవమానం చేస్తాడు. ఇదే వీళ్ళ పార్టీ నాయకుడికి పూలమాలేస్తందుకేమో ఏ కూడా అడ్డవరాలి. మరి ఈసీ ఏం చేస్తా ఉంది ఇప్పుడు? కన్ను మూసుకుంటుందా? వాళ్ళకి కనపడతలేవా ఇవన్నీ కూడా?